అడవిని అతలాకుతలం చేస్తున్న వర్షంలో తన గూడుని పోగొట్టుకున్న కిరాతకమైన గ్రద్ద ఒక చెట్టు మీద వాలి పూర్తిగా తడిసిపోయింది. దారుణమైన వర్షంలో ఇల్లు పోగొట్టుకుని నేను దుఃఖంతో పావురం కొంగ చిలుక దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడిగితే నా కిరాతకం గురించి పూర్తిగా తెలిసిపోయిందని పావురం కర్రతో కొట్టడానికొచ్చింది. కొంగ మండుతున్న కాకడ పట్టుకొని నన్ను అంటించడానికొచ్చింది. ఇక చిలుక ఏకంగా కత్తి పట్టుకొని పొడవడానికొచ్చింది. ఇప్పుడు నాకున్న దారి కాకి భర్తని వదిలిపెట్టి 2 పిల్లలతో ఉంటున్న పిచ్చుక పాత ఇల్లు అని గ్రద్ద వర్షంలో తడుచుకుంటూ పిచ్చుక ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. గ్రద్దకి తెలియని విషయం ఏంటంటే కాకి తన భర్త బాధ్యత నుంచి తండ్రి బాధ్యత నుంచి తప్పుకోలేదు. పిచ్చుక డబ్బు మోహం భరించలేక దూరమవుతోంది. ఇప్పుడు కూడా పిచ్చుక ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలి పిచ్చుక ఇంటిని గమనిస్తూ, భార్య పిచ్చుక, పిల్లలు నేను మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా ఎక్కడికో నా సుఖం నేను చూసుకోవడానికి వెళ్ళాలని అనుకున్నారు కదూ. కానీ నేను బాధ్యతను విడిచి ఎక్కడికి వెళ్తాను చెప్పండి? నేను ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను అని అనుకుంటూ ఉండగా గ్రద్ద వచ్చి పిచ్చుక ఇంటి మీద వాలింది. చుట్టూ చూసింది. ఇంత వానలో ఏ పక్షి బయటకు వచ్చి చూస్తుంది? ఇప్పుడు నాకు పిచ్చుక ఇంట్లో ఉండటానికి షెల్టర్ దొరుకుతుంది, తినడానికి ఆహారం లభిస్తుంది. పిచ్చుకను గట్టిగా బెదిరిస్తే అది భయపడుతుంది. అసలే భర్త లేని ఇల్లాలు, తండ్రి లేని పిల్లలు అని అనుకుంటూ ఉండగా కర్ర పట్టుకుని పావురం చిలుక ఇంటికి వచ్చింది. కత్తి పట్టుకున్న చిలుక కర్రతో వచ్చిన పావురాన్ని చూసి, నువ్వా? అవును నేనే. గట్టిగా పొడిచి చంపుదామని బాగా ఫిక్స్ అయినట్టున్నావు. అప్పటినుంచి గ్రద్ద మామూలుగా సతాయించలేదు పావురమ్మ. తన ఇల్లు కూలిపోయిందని, వర్షం తగ్గే వరకు నా ఇంట్లో ఉంటానని ఏదో విధంగా బతిమాలింది. దాడి చేయబోతోంది. అప్పుడు నేను ఈ కత్తి పట్టుకున్నాను. అనుకుంటూనే ఉన్నాను. మొదట నా ఇంటికొచ్చింది. ఇంట్లోకి రానిచ్చావా ఏంటి? నీకు నిజంగానే బుర్రలేదు చిలుక. నేను ఇంట్లోకి రానిస్తే ఆ గ్రద్ద ఆశ్రయం కావాలని నీ దగ్గరికి ఎందుకొస్తుంది చెప్పు? అది కూడా నిజమే పావురమ్మా. దాని కిరాతకమైన బుద్ధి గురించి తెలుసు కదా. అంత తేలిగ్గా దానిని ఇంట్లోకి ఎలా రానిస్తాను చెప్పు? అది నన్ను బెదిరించాలని చూసింది. మాటలతో భయపెట్టాలని కూడా ప్రయత్నం చేసింది. నేను మాత్రం తగ్గేదే లేదంటూ కర్ర పట్టుకుని బాగా కొట్టాను, ఎదిరించాను. అందుకే నీ దగ్గరకొచ్చింది. నాకు గ్రద్ద గురించి పూర్తిగా తెలిసింది. అందుకే నేను కూడా ఇంట్లోకి రానివ్వలేదు. కత్తి పట్టుకుని పొడవడానికి ప్రయత్నం చేశాను. అది భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నీ దగ్గరికి రావడానికి కారణం కూడా నీకు సపోర్ట్గా ఉందామని చిలుక. నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని గ్రద్దతో పోరాటం చేసి పంపించావు. వారెవ్వా, నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. నా విషయం పక్కన పెట్టు. ఇప్పుడు ఆ కిరాతకమైన గ్రద్ద కొంగ ఇంటికి వెళ్ళుంటుంది. ఇద్దరం వెళ్ళి కొంగకి సపోర్టుగా ఉందాం పదా అని చిలుక ఇంట్లో నుంచి పావురం కర్ర పట్టుకుని చిలుక కత్తి పట్టుకుని బయలుదేరాయి. దిక్కులు చూస్తున్న గ్రద్ద పిచ్చుక ఇంటి చుట్టూ తిరిగి చూసింది. లోపలికి వెళ్లడానికి ఏ విధమైన దారి కనపడలేదు. దాంతో ఇంటిపైన వాలి తన ముక్కుతో పొడుస్తూ రంధ్రాలు చేయడం మొదలుపెట్టింది. అది చూసి ఇంట్లో ఉన్న భార్య పిచ్చుక, పిల్లలు భయపడుతూ ఉంటాయి. ఇప్పుడు నాన్నుంటే ఎంత బాగుండు మమ్మీ. ఈ గ్రద్ద ఇంత సాహసం చేసేదా చెప్పు? అవును మమ్మీ, మన కోసం నాన్న ఎంతో కష్టపడి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఏం కాకుండా ఉండేలా ఈ ఇంటిని కట్టించాడు. ఇప్పుడు గ్రద్ద వచ్చి పాడు చేస్తోంది. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి మా ప్రాణాలు తీస్తుంది. అలా ఏం కాదు పిల్లలు, భయపడకండి అని అంటుండగానే గ్రద్ద మరొక రంధ్రం చేసింది. వాన నీళ్లు మొత్తం ఇంట్లో పడుతుంటాయి. అప్పుడు గ్రద్ద ముందుకు కాకి వచ్చి వాలింది. కాకిని తన ముందు ఉండటం చూసి నమ్మలేకపోయింది గ్రద్ద. నేను చూస్తున్నది నిజమే కదా? అక్షరాల నిజమే గ్రద్ద. నీ ముందు నిలబడింది నేనే. అయితే నువ్వు నీ భార్యకి పిల్లలకు దూరంగా పారిపోలేదా? పిచ్చి పట్టిందా గ్రద్ద? నీ కళ్ల ముందున్నాను కదా, ఇంకా పారిపోలేదా అని అడుగుతున్నావు? ఇలా చూడు, భార్యాభర్తల తగువులు క్షణం పాటే ఉంటాయి. కాకపోతే మా మధ్య తగువు 2 రోజులు దాటింది. అంత మాత్రాన నేను నా భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు చెప్పు? నేను అనుకున్నది జరగాలి, లేదంటే నాకు కోపం వస్తుంది. అందరినీ చంపుతాను. పావురం దగ్గర, చిలుక దగ్గర, కొంగ దగ్గర నువ్వు చేసింది మొత్తం తెలుసు. వాటిని చంపిన తర్వాతే కదా నువ్వు నా భార్య బిడ్డల దగ్గరకు వచ్చింది.
నాకొక రోజొస్తుంది, ఆ రోజు నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకి సంతోషపడుతూ ఆ ఇంటి కిటికీ దగ్గరకొచ్చి వాలింది. ఆ ఇల్లు మొత్తం కురుస్తూ ఉంటుంది. బాధగా పిచ్చుక భయపడుతున్న తన ఇద్దరు పిల్లలను చూస్తూ, ఏం చేయమంటారు పిల్లలు? మీ నాన్న ఎక్కడున్నాడని వెతకని చెప్పండి. వెతకాల్సిన పని లేదు పిల్లలు. మిమ్మల్ని వదిలిపెట్టి ఈ నాన్న ఎక్కడికి వెళ్తాడు చెప్పండి. నేను నా బాధ్యతని మర్చిపోతానా అంటూ భార్య పిల్లల దగ్గరికొచ్చింది కాకి. భార్య పిచ్చుక పిల్లల కాకిని చూసి సంతోషపడతాయి. వచ్చారా? రాకుండా ఎక్కడికి పోతాను చెప్పు పిచ్చుక. ఆ గ్రద్ద ఇంటిని పాడు చేసింది చూసారా? ఇల్లంతా ఎలా కురుస్తుందో. ఈ పూటకి సర్దుకుందాం అని భార్య పిచ్చుకను పిల్లలను మంచం మీద పడుకోబెట్టి నీళ్లు పడకుండా ఉండేలా పరదా పట్టుకుంటుంది కాకి. అప్పుడే పావురం, చిలుక, కొంగ వచ్చాయి. కాకిని చూసి సంతోషపడ్డాయి. ఆ కిరాతకమైన గ్రద్ద వచ్చింది కదా పిచ్చుక? వచ్చింది పావురమా, ఇంటిని పూర్తిగా నాశనం చేసింది. మా ఇంటికి కూడా వచ్చింది, కానీ మేము అవకాశం ఇవ్వలేదు. అందుకే నీ దగ్గరకు వచ్చినట్టుంది. గ్రద్ద దురాసేమిటో మనకు అర్థమైంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం. అదే వేరే వాళ్ళైతే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడు నేనున్నాను కదా, మీరెక్కడికి వెళ్లకుండా ఇక్కడే పడుకోండి అని కాకి చెప్పడంతో అన్ని పక్షులు సంతోషపడుతూ మంచం మీద పడుకుంటాయి. అలా కాకి తన బాధ్యతను నెరవేర్చింది. అడవిలో ఎగ్స్ వ్యాపారం చేసుకుంటూ జీవించే కాకికి అమ్మా నాన్నలు, భార్య పిల్లలు లేకపోవడంతో తన సంపాదన మొత్తం ఆ అడవిలోని మిగతా పక్షులకు ప్రసాదంలా పంచిపెడుతూ తను మాత్రం మిగిలిన కొద్దిపాటి డబ్బుతో కావలసిన సరుకులు తెచ్చుకొని వంట చేసుకొని తినేది. ఒక రోజున అడవిలో బీభత్సమైన వర్షం పడుతూ ఉంటుంది. ఉరుములు మెరుపులతో అడవి మొత్తం భయంకరంగా మారింది. కాకి మాత్రం తన ఎగ్స్ ఇంట్లో దీపం పెట్టుకుని క్యాంప్ ఫైర్ వేసుకుని పక్కన చిన్న స్టూల్ మీద సెల్ ఫోన్ పెట్టుకుంది. వేడివేడి ఆమ్లెట్ తింటూ ఉంటుంది. పిచ్చుక, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద అనే పక్షులు వర్షంలో తీవ్రంగా తడుస్తూ వణికిపోతుంటాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు పావురమ్మా, మనమందరం వెళ్ళి కాకిని తన ఎగ్స్ ఇంట్లో చోటివ్వమని వేడుకుందాం. ఏ ముఖం పెట్టుకొని ఆ కాకి దగ్గరికి వెళ్దాం పిచ్చుక? మనకి ఏ ముఖాలున్నాయో ఆ ముఖాలే వేసుకొని వెళ్దాం. కాకిది మంచి మనసు, మనల్ని చూసి జాలి పడుతుంది. ఖచ్చితంగా తన ఎగ్స్ ఇంట్లోకి మనల్ని రమ్మని పిలుస్తుంది. నాకు నమ్మకం లేదు పిచ్చుక, మనం కాకికి చేసిన మోసం అలాంటిది. మరి అది నిజమే చిలుక, నేను కాదనడం లేదు. కానీ కాకి సమయం వచ్చింది కదా అని మన మీద కోపాన్ని చూపించదు, తన ప్రతీకారాన్ని తీర్చుకోదు. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది. పిచ్చుక, అడగందే అమ్మైనా అన్నం పెట్టదని నాకే కాదు, ఇక్కడున్న ప్రతి పక్షికి తెలుసు. కానీ మనం కాకికి మన మొఖాలు చూపించుకోలేని విధంగా ద్రోహం చేశాం. సరే, మీరెవ్వరూ ఎగ్స్ ఇంట్లో హాయిగా ఉన్న కాకి దగ్గరికి రావడానికి సిద్ధంగా లేరని నాకు అర్థమైంది. కాకి మీదున్న నమ్మకంతో నేను మాత్రం కాకి ఎగ్స్ ఇంటికి వెళ్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటాను. ఆ పని చేయించుక, నిన్ను మన్నించి తన ఇంట్లోకి రానిస్తే అప్పుడు నువ్వు నెమ్మదిగా కాకితో మాట్లాడి ఏదో ఒక విధంగా మమ్మల్ని కూడా తన ఇంట్లోకి తీసుకునేలా ఒప్పించాలి. అవును పిచ్చుక, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి కాకి మూడ్ని బట్టి మా గురించి మాట్లాడితే బాగుంటుంది. మమ్మల్ని కూడా తన ఎగ్స్ ఇంట్లోకి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సరే సరే, నా ప్రయత్నం నేను చేస్తాను అని పిచ్చుక వర్షంలో తడుస్తూ ధైర్యం చేసి కాకి ఎగ్స్ ఇంటికొచ్చింది. తలుపు మీదున్న ల్యాండ్లైన్ ఫోన్ కనపడింది. తలుపు కొడుతుంది. ఆమ్లెట్ తింటున్న కాకి ఆ సౌండ్ విని పక్కనే ఉన్న ల్యాప్టాప్లోకి చూసింది. ఇంటి ముందున్న సీసీ కెమెరాలో వచ్చింది పిచ్చుక అని కనపడింది. సెల్ ఫోన్ తీసి ఫోన్ చేసింది. తలుపుకున్న ఫోన్ రింగ్ అయింది. పిచ్చుక ఆ ఫోన్ని చూసి, ఇంట్లో ఉన్న కాకే అయ్యుంటుంది, ఇంటి ముందున్న సీసీలో నుంచి చూసి ఇలా ఫోన్ చేస్తోంది అని అనుకుంటూ రిసీవర్ ఎత్తింది. హలో కాకి. చెప్పు పిచ్చుక, ఏమిటి నా ఇంటికొచ్చి తలుపు కొడుతున్నావు? కాకి, ముందుగా తలుపుతి, వర్షం ఘోరంగా పడుతోంది. ఈ వర్షానికి తడిసి మా ఇల్లులు మొత్తం కూలిపోయాయి. నేను, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద అందరం ఇళ్లను పోగొట్టుకుని వర్షంలో తడుస్తూ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బిక్కు బిక్కుమంటున్నాం. అయ్యో, ఎంత కష్టం వచ్చింది పాపం. వర్షం వెలిసిన తర్వాత ఒకసారి నాకు కనబడి పిచ్చుక, చిన్నపాటి ఇల్లు కట్టిస్తాను. అయ్యో కాకి, నువ్వు నీ ఎగ్స్ ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నావు. దారుణంగా కురుస్తున్న వర్షానికి మా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం కావడం లేదా? అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు పిచ్చుక. నాకు మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్ని అందరినీ కాల్ చేసినా తప్పలేదు. నాకు పాపం కూడా తగలదు అని కాకి అంటుండగా
చెట్టు మీద ఉన్న పక్షులలో పావురమా, పిచ్చుక వెళ్ళి ఇంతసేపైంది కదా, కాకి తన తప్పును మన్నించి పిచ్చుకని తన ఎక్సింట్లోకి రాణించినట్టుంది కదా. నాకు అదే అనిపిస్తోంది చిలక. పిచ్చుక వెళ్ళి చాలాసేపయింది. మనం కూడా కాకి ఎక్సింటి దగ్గరికి వెళ్ళి కాకిని బతిమాలుకుందాం పదండి. కాకి, పిచ్చుక అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఉన్నాయి. కాబట్టి పిచ్చుక వెళ్ళి ఇలా అడగగానే అలా కాకి ఒప్పుకొని తన ఇంట్లో పెట్టుకోవచ్చు. మనల్ని మాత్రం ఎందుకు ఇంట్లోకి రాణిస్తుంది చెప్పు పావురమ్మా. చిలుక, నువ్వు చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది. ఏదేమైనా మన కోసం ఎంతో చేసిన కాకిని తనకు బాగా లేనప్పుడు కంటికి రెప్పలా కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడి ఎంతో కొంత ఆహారం తినిపించుంటే బాగుండేది. కాకికి బాగా జ్వరం వచ్చి వారం రోజులు పడుకున్నప్పుడు మనం పట్టించుకుంది లేదు. అయ్యో అని జాలి చూపించింది లేదు. ఇప్పుడు మనం చేయమని కాకిని అడిగేది లేదు. ఏదేమైనా నాకు మాత్రం కాకి దగ్గరికి వచ్చే ముఖం మాత్రం లేదు. నేను రాను. ఈ వర్షం ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధం. ఇక సెలవు అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిలుక, కొంగ, గ్రద్ద ఒకదానినొకటి చూసుకుంటున్నాయి. అప్పుడు కాకికి సహాయం చేయలేదు. ఇప్పుడు కాకిని సహాయం కోరలేను. చూద్దాం ఈ వర్షం తీర్చుకునే ప్రతీకారం ఎంతవరకు ఉంటుందో అని చెబుతుండగా కాకి ఇంటి దగ్గర పిచ్చుక ఫోన్లో మాట్లాడుతూ, నిజమే కాకి, మేం చేసిన తప్పే. మా తప్పును ఒప్పుకుంటున్నాం. ఎన్నిసార్లు మన్నించమని వేడుకున్నా చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది. ఇప్పుడు నువ్వు ఇలా శిక్ష వేసినా మేం నిన్ను వేడుకోవడం తప్ప మరొకటి చెయ్యలేం. ముసలి కన్నీరు కార్చొద్దు పిచ్చుక. మిగతా పక్షులను నేనంతగా నమ్మలేదు. వాటిని అంతగా ప్రేమించలేదు, అభిమానించను. అంతే. నిన్ను మాత్రం. నాకు తెలుసు కాకి, నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావని. కానీ కట్టుకథలు చెప్పి తప్పించుకోవద్దు పిచ్చుక అని అంటుండగా పావురం వచ్చింది. పిచ్చుక మాటలు వింది. పిచ్చుక నుంచి రిసీవర్ తీసుకొని, కాకి, ఓహో పావురం గారా, తమరికి నేను ఇంకా గుర్తున్నానా? మేం చేసిన తప్పుకు తగిన శిక్ష విధాత వర్షం రూపంలో వేశాడు. అది మేం తప్పకుండా అనుభవించి తీరుతాం. కానీ ఒకటి మాత్రం, పిచ్చుక కూడా నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది, ఇష్టపడుతోంది. నువ్వే తన భర్తవని నాకెప్పుడో చెప్పింది అని పావురం చెప్పగానే కాకి మురిసిపోయింది, సంతోషపడింది. నువ్వు చెప్పేది నిజమా పావురమ్మా? చనిపోయే ముందు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది కాకి? నీకు జ్వరం వచ్చి నువ్వు కదలకుండా ఇంట్లో పడుకున్నప్పుడు మేమందరం కలిసి నీకు ఏదో రోగం వచ్చినట్టుందని నీ దగ్గరికి రాలేదు. కానీ పిచ్చుక రావడానికి ఎంత ప్రయత్నం చేసిందో నీకు తెలీదు. ఎంత చెప్పినా వినకపోతే పిచ్చుకని తన ఇంట్లో గొలుసుతో కట్టేశాను నేను అని చెప్పగానే కాకి వచ్చి తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న పిచ్చుకను చూసి సంతోషంగా తన ఎక్స్ ఇంట్లోకి పిలుచుకుంది. అది చూసి పావురం ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుంచి కాకి, పిచ్చుక సంతోషంగా కాకి ఎక్స్ ఇంట్లో కాపురం చేసుకుంటూ ఉంటాయి. భర్త ఆకాష్ కాకి ఇంటి బయట పెద్ద బండరాయిని మోస్తూ బాధగా, ఏమో ఈ పిచ్చుక భార్యమణి అని అనగానే భార్య కావ్య పిచ్చుక గరిట పట్టుకొని కోపంగా వచ్చి, ఏమిటో చెప్పండి కాకి భర్తగారు. ఇంత పెద్ద శిక్ష వేసిన తర్వాత ఇంకా భర్తగారన్న మర్యాద ఎందుకో? తెల్లారింది కదా, చూసేవాళ్ల కోసం, అంతే తప్ప తమరి మీద ప్రేమతో కాదంటో ఈ భర్త కాకి గారు. వేసిన శిక్ష చాలు, ఇప్పుడిక రాయిని పక్కన పడేనా? నేను చెప్పేంతవరకు ఆ రాయిని అలాగే మోస్తూ ఉండాలి. నా మాట కాదని బండరాయిని పక్కన పెట్టినా, దూరంగా విసిరేసినా నేనసలే మంచిదాన్ని కాదు. అవును కావ్య, అప్పుడప్పుడు నువ్వు నిజాన్ని భలే ఒప్పుకుంటావు. నువ్వు అసలే మంచిదానివి కావు కదా, పెద్ద గయ్యాళి భార్యవి. అందుకేనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? ప్రేమించిన మాట నిజమే, కానీ పెళ్లి మాత్రం నువ్వే ప్లాన్ చేసి చేసుకున్నావు. అవును మరి, నాకు నీలాంటి అందగాడు దొరకడని పెద్ద స్కెచ్ వేసి మరి నేను పెళ్లి చేసుకున్నాను. నాది ఒరిజినల్, నీలా మేకప్ వచ్చిన రంగు కాదు. అయితే చీకటి పడే వరకు ఇలాగే ఉండు అని చెప్పి కావ్య పిచ్చుక లోపలికి వెళ్తుంది. బతిమాలింపుగా, అలా వెళ్ళిపో కావ్య, ఇప్పుడు మాత్రం ఈ బండరాయిని తీసేస్తాను కావ్య. అసలే ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు, నన్ను ఇలా చూస్తే నా పరువు పోతుంది. అర్థం చేసుకో కావ్య, అసలే నేను నా ఫ్రెండ్స్ ముందు గొప్పగా చెప్పుకుంటాను అని అనగానే కావ్య పిచ్చుక తిరిగొచ్చి, ఆ గొప్పేమిటో నేను చెప్పనా? నేనంటే నా భార్యకి హడల్. నేనెంత చెప్పితే అంత. నాకు ఎదురు తిరిగితే దానికి మామూలుగా ఉండదు. ఆ పూట దెబ్బలే దెబ్బలే. కొట్టొద్దని చెప్పినట్టు వింటానని పాపం బతిమాలుతూ ఉంటుంది. నాకే జాలేసి వదిలేస్తాను. ఎంతైనా కట్టుకుని వెళ్ళాలి కదా, కలిసిమెలిసి కాపురం చేయాల్సిన భార్య కదా అని
దయ చూపించానని చెప్పుకుంటావు అంతే కదా అని భార్య పిచ్చుక చెప్తుంటే అలా ఆశ్చర్యంగా చూస్తుంది భర్త కాకి. కరెక్ట్గా చెప్పానా? ఏమైనా తప్పు చెప్పానా? ఇదంతా నీకెలా తెలుసు? సాడెస్ట్ భార్యను కదా, నాకలా తెలిసిపోతాయి అంతే. నీకు దండం పెడతానే, కావాలంటే కాళ్ళు కూడా పడతాను. ఫ్రెండ్స్ వచ్చే వేళయింది, ఈ రాయిని తీసేస్తున్నాను. నేను చెప్పేంతవరకు రాయిని తీసేస్తే తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెడతాను, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి కావ్య పిచ్చుక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. భర్త కాకి రాయి బరువును మోస్తూ తిక్కులు చూస్తూ వీళ్ళు ఏ దిక్కు నుంచి వస్తారో అర్థమే కావడం లేదు అని అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్స్ కొంగరవి, చిలక చిన్న, క్రిష్ పావురం వచ్చేశాయి. ఆకాష్ కాకి అలా ఉండటం చూసి ఏంట్రా ఇది అని అడగగానే ఆకాష్ కాకి కంగారు పడుతూ ఇది ఇది ఇదొక ఎక్సర్సైజ్ రా, రోజు మీరు రాకముందు ఇలాగే చేస్తుంటాను. అవునరా, ఇంతకీ ఈ ఎక్సర్సైజ్ పేరేమిటో? అది అది అని చెప్పగానే ఆకాష్ కాకి తడపడుతుండగా క్రిష్ పావురం నవ్వుతూ సాడిస్ట్ భార్య ఎక్సర్సైజ్ అంటారు అంతే కదరా? అంతే అంతే అని అంటుంటే తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నవ్వుతుంటారు. కావ్య పిచ్చుక ఆవేశంగా బయటకు వచ్చి చేతిలో ఉన్న గరిటెను విసిరి కొడుతుంది. అదొచ్చి రాయి పట్టుకున్న భర్త కాకి తగులుతుంది. అది చూసి ఫ్రెండ్స్ నవ్వడం ఆపేస్తారు. మీరిక్కడి నుంచి వెళ్ళండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఇంత సాడిస్ట్ భార్య అవసరమారా? అవునరా ఆకాష్, నిన్ను భర్త అనుకుంటుందా, పశువు అనుకుంటుందా? ఇంతలా శిక్షించడం ఏమిటి, ఆ కొట్టడం ఏమిటి? నీకు ఈ కావ్య భార్యగా సెట్ అవ్వదురా, విడాకులిచ్చాయి అని అంటుంటే ఇంట్లో ఉన్న కావ్య పిచ్చుక ఆ మాటలు వింటూ వీళ్ల మోకాలు మండ నా కాపురంలో చిచ్చు పెట్టేలా ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి అని అనుకుంటూ ఉండగా తన భర్త ఆకాష్ కాకి మాటలు వినపడ్డాయి. మీకు పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి భార్య విలువ తెలియడం లేదు, భార్య ప్రేమ అర్థం కావడం లేదు. పైకి నా భార్య సాడిస్టు, నాతో ఈ బండరాయిని మోయించడం, గరిటితో కొట్టడం లాంటివే మీ కళ్ళకు కనబడుతున్నాయి. తను ఇలా చేస్తూ నా మీద చూపిస్తున్న ప్రేమ భర్తగా నాకు మాత్రమే తెలుస్తుంది, మీకు తెలీదు అని చెప్పగానే కావ్య పిచ్చుక సంతోషపడింది. కాని ఆకాష్ కాకి ఫ్రెండ్స్ మాత్రం వెటకారంగా అంటూ హేళన చేశారు. ఛా, లోపల ఒక పెగ్ పడగానే తిట్టరాని తిట్లు తిడతావు, ఇప్పుడు మాత్రం ప్రేమ అంటున్నావు, ఏంటో ఇది. నువ్వేట్రా ఉన్నట్టుండి గొప్పవాడివయ్యావు? ఒరే కాకి, నీకు భార్య పిచ్చి ముదిరిందిరా. మీరు ఎలా అనుకున్నా సరేరా, తను ఇలా చేస్తుందంటే అది నా మీద ప్రేమతోనే. నేను బాగుంటేనే కదా తను బాగుంటుంది, మాకు పుట్టబోయే పిల్లలు బాగుంటారు. అందుకే నా భార్య సాడిస్ట్గా మారి ఇలా శిక్షిస్తోంది. అప్పుడు నేను దీని సాడిస్తనానికి భయపడే ఈ తాగుడు మానేసి ఇది చెప్పినట్టు వింటానని అనుకుంటుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తోంది అని చెబుతుంటే ఇంట్లో ఉన్న భార్య పిచ్చుక విని ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను పర్వాలేదు, నా కాకి మొగుడు నన్ను బాగానే అర్థం చేసుకున్నాడు. ఏమో అనుకున్నాను, ఆయనకు కూడా నేను ఇదంతా చేస్తుంది తన కోసమేనని అర్థమైంది. ఇక తాగుడు మానేస్తాడని అనుకుంటున్నాను అని ఆనందపడుతుంది. సరిగ్గా అప్పుడే ఇక తాగడానికి రానని, మాతో తిరగడానికి రానని నిన్ను మొత్తానికే మర్చిపోమని చెబుతున్నావు కదా, అంతేనా? మీరిక్కడి నుంచి వెళ్ళండి, నేనేదోలా నా భార్యని బతిమాలొస్తాను. ఎక్కడి పని అక్కడే చేయాలి, ఎప్పుడు చూపించాల్సిన ప్రేమ అప్పుడే చూపించాలి అని చెబుతుంది. అది విని కావ్య పిచ్చుక ఇది సరిపోవడం లేదు, డోస్ పెంచాలి అని అనుకునొచ్చి మోసింది చాలు, ఇక వెళ్ళండి అని చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడుతూ వెళ్ళింది. ఆ రోజు రాత్రి మళ్ళీ తాగేసొచ్చింది. కావ్య పిచ్చుక బయట చెట్టుకు కట్టేసి వేలాడదీసింది. తాగింది దిగిన తర్వాత బతిమాలడం మొదలుపెట్టింది.